మీ అమ్మ నీ కోసం చూస్తుంది, ఇంటికి నడువు. ఈడే ముచ్చట్లు పెడతాను. నీకు ఇప్పుడెందుకు డాడీ? ఇయల నీకు పెళ్లి చూపులు బిడ్డ, అందుకే స్వీట్ తెప్పించినాం. ఓ పోరి, ఇంతకుముందు బాబు చెప్పింది తినలేదానే? నువ్వు ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ చదువుకున్నావు దేవాలి, అంత ఎక్కువ కట్నం పోయాలి. ఏడికెళ్ళమంటావే? ఏంటిది బిడ్డ? 10 పాస్ అయితే నాకు లగ్గం చేస్తాను. ఇంతవరకు లగ్గం ముచ్చటనే ఎత్తలే. అగో అక్షయ, నువ్వు ఇట్లా వస్తున్నావేంది? సంధ్య ఎక్కడున్నది అంకుల్? కొట్టం కాడ ఉన్నాయి, ఆవుల కొట్టం కాడ. ఇగో మీ బాబుకి అర్థమైనట్టున్నదే. అర్థమైతే అర్థం గాని ఎట్లాగో పెళ్లి చేస్తారు కదా. వామ్మో, నువ్వు ఘోరంగా డేంజర్ తో ఉన్నావు గానే. లాభమే లేదు. ఆడపిల్లల చదువు జ్ఞానం కోసం తప్ప సంపాదన కోసం కాదు. ఆడపిల్ల సంపాదన మీద బతకద్దని ఎవరు చెప్పిర్రమ్మా? మీరు మమ్మల్ని కష్టపడి చదువుపియలే. అయ్యో, ఇలా వచ్చినట్టున్నారుగా. ఈ పోరే మలిగివా, ఇప్పుడు ఏం చేయాలి? ఉన్నావా? పెళ్ళోళ్ళు వచ్చినట్టున్నారు. ఓ పోరి, టెన్షన్ పడకే. పెళ్లి చూపులేనా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు కూర్చొని బాగానే మాట్లాడుతున్నావు కానీ పెళ్లి చూపులలో నేను కూర్చుండ పెడితే తెలుస్తుంది నీకు. నేను కూర్చుంటా. మా డాడీ ఇప్పుడంటే ఇప్పుడు పెళ్లి చేస్తే అర్థం అనుకుంటే వేసుకుంటా. నేను చేసుకుంటా. నువ్వు నవ్వు, ఆయన క్వశ్చన్స్ అయ్యి ఏం చదువుకున్నావు ఏమని. ఇట్లా భయపడితే ఎట్లా? నువ్వు భయపడితే ఆయన భయపడియకు. బుజ్జి, తయారైనవానే? బిడ్డ బంగారం మంచిగా ఉంది. గాజులు చేసుకోపోయినవే. నాకేమద్దు. ఇది జుట్టేందిరా, జడైపోయినావు. ఇప్పుడు ఫ్యాషన్ అంటే ఇట్లనే బాగుంటుంది ఉండని. సరే, వడని పెట్టుకుంటావా? నాకేమద్దు. అయ్యో, ఇది బాగానే ఉన్నదేమే. సరే, వడని పెట్టుకుంటావా? నాకేమద్దు. అరే, జల్లి తీసుకురా, అలా వచ్చి కూర్చున్నారు అక్కడ. ఆలస్యం చేయకూరి. సరే ఆంటీ. పో. ఎందుకే మీ మమ్మీకి అట్లా సీరియస్ అవుతావు? నీకేం తెలుసు? పెళ్లి కొడుకుని ఏం చదువుకున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు, ఏం పేరో అడుగు, టెన్షన్ పడకు. మా అడుగుతా పో. అవు మామ, అయ్యా పింఛన్ పైసలు వస్తున్నాయే. నిన్న పడ్డాయి బ్యాంకులో అని అది తీసుకొచ్చుకుందాం అంటే ఇటు పని బయట వచ్చాను, లేకపోతే పోయి తీసుకుంటా. మరి ముదురు కల్పించినావు మరి? ఆడ కైకిలో ఆడ దొరుకుతారు బిడ్డ, బాగా వానలు పడబట్టే నీకు గెలువ అయితే లేదా కైకిలో దొరుకుతుంది. ఇక చేయించాలి బిడ్డ తరగాలి. మరి దేశం నుంచి కొడుకు ఫోన్ చేసిండా? చేస్తుండే అప్పుడప్పుడు, చేస్తాడు. చేయకపోతే ఎట్లా మాట్లాడుతున్నా మరి? మాట్లాడతాడు, అవసరం ఉంటే బాగా అమ్మాయి పంపుతాడు పెట్టుబడికి. లేకపోతే ఎక్కడ ఎత్తాడు బిడ్డ, నాకు తెలిసినాక ఏమాలకైతే. ఏం మంచోడే మీ కొడుకు? మంచోడు కాకపోతే ఎట్లుంటుంది. అప్పటి నుంచే కానీ ఈ పిల్లగాడు అయితే మాకు చుట్టం అవుతాడు, మా సడన్ తరఫున చుట్టం అవుతాడు. వీళ్ళు తాత తరఫున నుంచి మాకు తెలిసినాడు. మంచి మర్యాదస్తులు, మంచి కలగోడు కుటుంబం. పొలగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్తుండే హైదరాబాద్. మరి అమ్మాయిని ఇస్తే మంచిగా ఉండదని నా ఆలోచన. బాగా సంబంధాలు చూసినావు కదా, నీకు అనుభవం ఉంటది. అదే ఇక నువ్వు మంచిగా చూస్తావని మంచి గుణాలు తెలుసుకుంటావు, మంచి చెడు నువ్వు చెప్తావు. నేను ముంగడికి వచ్చిందంటే మంచిగా అయితేనే కలిసి అయితే ముంగడికి పోతే చెప్తా, లేకపోతే నా దారిని కూర్చొని నాకు ఎందుకు వచ్చిన దుఃఖం బిడ్డ. మనం కూడా ఏంటంటే మంచోళ్ళకే చెప్పాలి, మంచోళ్ళకైతే చెప్తా. పేరు రావాలి మళ్ళా. అంతే మరి. ఇప్పుడు 50-60 దాకా చేసిన సంబంధాలు ఎవ్వరు పోయినా బేఫికర్ మంచిగా సుఖ బిడ్డకు సంబంధాన్ని చూసినామంటే 10 మంది చెప్పుకోవాలి. చెప్తా చూసినా
మామ నీకు తెలియదు ఏముంది, నాకు ఉన్నది ఒకటే బిడ్డ, 2 ఎకరాల పొలం ఉంది, ఏమున్నా దానికే. అవు బిడ్డ అవన్నీ తెలిసే పట్టుకొచ్చిన పిల్లగాన్ని. కాకపోతే ముందుగా అమ్మాయిని అబ్బాయిని నచ్చుకొని నచ్చినాక వాళ్ళ అయ్యవని తీసుకొచ్చి ముచ్చట చేసుకుందాం. అప్పుడు పోయా నువ్వేమైనా అమ్మాయిని అడిగేది ఉంటాడు. ఏం పేరు? అక్షయ. అక్షయ. ఏం చదువుకున్నావు? డిగ్రీ కంప్లీట్. డిగ్రీ. జాబ్ చేయగలుగుతావా ఏమన్నా? చేస్తా. అబ్బాయిలు కూడా ఏమన్నా అడిగేది ఉంటే ఇప్పుడే అడగండి, ఏదన్నా ఉంటే క్లియర్గా ఉంటుంది. మళ్ళీ పెళ్ళి అయినాక అయ్యో ఇట్లయింది అట్లయింది అని ఇవన్నీ ప్రాబ్లం రాకుండా ఏదన్నా ఉంటే మీరు ఓపెన్గా విషయం చెప్పండి, అడగండి. బాబు మీకు కర్ణాటక సొంత ఇల్లేనా? ఏముంది, సొంత లేదు. ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తాను? హైదరాబాద్లో చేస్తున్నాను, సాఫ్ట్వేర్ కంపెనీ చేస్తున్నాను. ఎంత జీతం వస్తుంది నెలకు? 50,000 వరకు వస్తుంది. 50,000 నాకు వెళ్తా లేదని నేను కూడా చెప్పేస్తా, మళ్ళీ తర్వాత ప్రాబ్లం ఉండద్దు మనకు. ఏమంటా మామ? కరెక్టే బిడ్డ. నాకు నాతో అయితే కాదనేది కూడా కావాలి. అయితేనే తెచ్చాను, వెనక పోకుండా నేను వెనక నువ్వు ఎందుకు పడుతున్నావు? నేను అబ్బాయితో మాట్లాడాలి. ఇక్కడున్న పొలాలన్నీ మీయే అని చూపించడానికి తీసుకొచ్చినావా? కాదు. మరి మీ అమ్మ నాన్నలు ఎక్కువ కట్నం ఇవ్వలేరని చెప్పడానికి తీసుకొచ్చినావా? కాదు. చూడక్షయ్య, నేను పీజీ వరకు చదువుకున్నా. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కనీసం డిగ్రీ అయినా చదవాలని కోరుకున్నా. ఇప్పటివరకు నేను చూసిన అమ్మాయిలలో ఇంటరు 10th క్లాస్ వరకు మాత్రమే వచ్చారు. మొట్టమొదటిసారి డిగ్రీ చదువుకున్న అమ్మాయిని మిమ్మల్నే చూసిన. ఆలస్యం చేయకుండా నువ్వు ఓకే అన్నావు అనుకో, మనం వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టించేద్దాం. అవును, ఇందాక నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా, చెప్పు. నువ్వు నాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తే కదా. ఓ సారీ, పీజీ చదువుకున్నా కదా, కొంచెం నువ్వు అర్థం చేసుకుంటావని కొద్దిగా ఫాస్ట్గా మాట్లాడాను అంతే. సరే కానీ నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా, చెప్పు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం లేదా, లేదంటే నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? చాచా అలా కాదు, నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదు. మా అమ్మ నాన్న నన్ను కష్టపడి ఇక్కడ దాకా చదివించారు. ఇప్పుడు పెళ్లి చేసి పంపిస్తే వాళ్ళ రుణం తీరిపోతుంది. నేను కూడా కూతురుగా వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా. అందుకనే నేను కూడా పీజీ కంప్లీట్ చేసి 4-5 సంవత్సరాలు ఉద్యోగం చేసి మా అమ్మ పాపలకి సాయంగా ఉండాలనుకుంటున్నా. మీ మాటలు విన్న తర్వాత మీరు నాకు ఇంకా బాగా నచ్చారు. అయితే మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి, మీకోసం ఏదైనా చేస్తా. నేను మీకు నచ్చలేదని చెప్పండి. వాట్? అవును, మీరు ఇన్నది కరెక్టే. నేను మీకు నచ్చలేదనే చెప్పండి. మీకు ఇంత మంచి చదువు, ఇంత మంచి గుణం ఉన్న తర్వాత నచ్చకుంటే ఎట్లుంటారు? ఈ కాలం అమ్మాయిలు 1-2 నెలల్లోనే ప్రేమలో పడి అమ్మా నాన్నలు మర్చిపోయి లేచిపోతారు. అలాంటిది మీరు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎంత మంచి మనసు అండి. అయినా మీరు నాకు మస్తు నచ్చిర్రు. నచ్చలేదని ఎట్లా చెప్పాలి. నా గురించి మీకు అర్థమై ఉంటే మా ఇంట్లో వాళ్ళకి నేను నచ్చలేదనే చెప్పాలి. అమ్మాయి నచ్చలేదనో, లేకపోతే ఈ పెళ్ళే ఇష్టం లేదనో, ఇంతకంటే ఎక్కువ చదువుకున్న అమ్మాయి కావాలనో ఏదో ఒకటైతే చెప్పండి. నాకైతే పెళ్ళి ఇష్టం లేదు. సారీ, నువ్వు నాకు బాగా నచ్చినావు, నేను అట్లా చెప్పలేను. ఇప్పుడు చెప్పకపోయినా ఏం కాదు, ఇంటికి పోయినాక మీ పెద్దలతో ఫోన్ చేసి అయినా చెప్పిర్రు. అట్లా చెప్పలేను నేను. మీరు ఎప్పుడు చేసుకుంటా అంటే అప్పటి వరకు ఎదురు చూసి ఆగి చేసుకుంటా. వద్దు, నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. అవి తీరాలంటే చాలా టైం పడుతుంది. అంతవరకు నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కాబట్టి మీరు వేరే పెళ్లి చేసుకోండి. నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి, నచ్చలేదని. హలో, ఏం మాట్లాడుకుంటూనే పోతాను ఏంది? అరే పోదాం రారా. బాబు ఏం లేదండి, మీ అమ్మాయి మస్తు మంచిది. అగో, ఎవరైనా అమ్మాయి నచ్చిందంటారు, నువ్వు మీ అమ్మాయి మంచిదంటాను, మీరు వెళ్ళిపోతాను. నాకేం అర్థమైతలేదు. అంటే అలా పెద్దోళ్ళతో మాట్లాడి ఫోన్ ఇట్లా చేస్తారు కావచ్చు. నచ్చిందని ఒక ముచ్చట చెప్తే మనం మాట్లాడుకోవచ్చు కదా.
బిడ్డ నీకని చెప్పిండా? లేదు బాపు. ఇదేమో చెప్పుంటది. మీరెప్పుడు నా మీద ఎడతారేందే జరుగురి. అరే దీంతో ఎట్లనో ఏమో. ఎంత పని చేసినవి? మరి ఏం చేయమంటావే, ఇంతకంటే వేరే మార్గమే దొరకలేదు నాకు. సినిమాలు చూసి చెడిపోతున్నంటే నిజమేనే. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని నువ్వే నచ్చలేదని చెప్పిట్టవానే. మరి ఏం చేయమంటావే, మా బాపు ఎంత చెప్పినా నా మాట వింటలేడు. వాళ్ళని ఇబ్బంది పెట్టి నచ్చక నేనే అతనికి నేను నచ్చలేదని చెప్పమన్నా. మరి ఏం చెప్పిపోయిందే? ఇంకేం చెప్పలే, వాళ్ళ ఇంటికి పోయి చెప్తా అన్నాడు. ఏం చెప్పకుండా ఓడిందే? నాకైతే ఏం అర్థం అవుతలేదు. మీరు అంతసేపు ఏం మాట్లాడుకున్నారే? ఆయనకు నేను బాగా నచ్చిందట, కానీ నేను చెప్పలేను అని అన్నాడు. చెప్పి తీరాలి అని నేను అన్నా. ఏం చెప్పకుండా మరి నచ్చలేదని చెప్తాడంటావా? ఆయన బాగా చదువుకున్నాడే కదనే, నేను చెప్పింది ఆయనకు అర్థమయ్యే ఉండాలి. ఒకవేళ నువ్వు అన్నది మీ అమ్మ నాన్నలకు చెప్తే? వామ్మో, నేను అంత దూరం ఆలోచించలేదే. నా కొంప మునిగిపోతుంది. ఇప్పుడు ఎట్లా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి కథలు. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ గంటది గట్టి కొట్టుర్రి. బాయ్.